కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. వాడి వేడిగా కడప జిల్లా పరిషత్ సమావేశం. హైవే గ్రామాలలోకి మహిళ టార్గెట్ గా రెచ్చిపోతున్న దొంగలు. ప్రముఖ పర్యాటన క్షేత్రం గండికోటలో గుప్త నిధుల గోల. కడప జిల్లా పరిషత్ సమావేశంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివాడిగా చర్చ జరిగింది. డీసీసీ బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని గమనించి రైతులకు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు తగ్గించాలి. వీరపునాయనిపల్లి జెడ్పీటీసీ రఘునాథరెడ్డి సభ దృష్టికి తేగా డీసీసీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి దీనికి సమాధానం ఇస్తూ, నేను వచ్చిన 6 నెలల్లోనే తరువాత 600 కోట్ల ఉన్న రుణ బకాయిలను 140 కోట్లకు తెచ్చామన్నారు. గత గవర్నమెంట్ లో డీకేటీ పట్టాలకు లోన్లు ఇచ్చారు. ఆ క్రమంలో ఒకే పట్టాపైనే 2-3 ఫ్రాడ్ చేసి లోన్లు తెచ్చుకున్నారు. పార్టీకు అతీతంగా నేను రైతులకు లోన్లు ఇస్తున్నాను అని ఆయన తెలిపారు. సహకార వ్యవస్థలో లోటుపాట్లు ముందు నుంచి ఉన్నాయని అంటున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నాబార్డ్, ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల డీసీసీ బ్యాంక్ కూడా లాభాల బాటలోకి వచ్చి రైతులకు ఇంకా మేలు చేస్తుందని ఎమ్మెల్సీ తెలిపారు. వాటిల్లో పడతా ఉంది. కానీ మీకు ఎస్ఏఓ లోన్లు అనే దానికి 6% ఇంట్రెస్ట్ ఉంది అన్న. 6% లో మనకు నాబార్డు నుంచి 4% ఇనికి వస్తా ఉంది. అయితే సకాలంలో కట్టడం లేదు. ఈ సొసైటీలో డబ్బులు తీసుకుంటే దాన్ని కట్టడం లేదనేది ఒక పెద్ద ప్రాపగండ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత నుంచి కూడా తప్పకుండా ఎన్పిఏలన్నా నేను తీసుకునేది 600 కోట్లు ఉంటే ఈ రోజు 140 కోట్లకు వచ్చింది. ఎందుకంటే నేను ప్రతి రైతు కూడా మీరు చెప్పేది 1.5% కమిషన్ తీసుకున్నాను. ఏ కమిషన్ తీసుకున్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన ఎవరైనా ఇమీడియట్ గా సస్పెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నేను వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో చాలా మార్పులు చేస్తున్నాను. మీరు ఎందుకంటే మీకు లోన్ ఇచ్చిన తర్వాత సమయంలో మనం ఇచ్చిన తర్వాత సకాలంలో కట్టకపోతే అది పెనాల్టీ పడుతుంది. అది మన చేతిలో లేదు, మనం ఏం చేసేదానికి లేదు. ఇప్పుడు ఓటీఎస్ పెట్టాలని కూడా మేము ట్రై చేస్తున్నాము. అన్ని బ్యాంకులు, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా తప్పకుండా ఓటీఎస్ ఉంది. మాకు కూడా ఓటీఎస్ కావాలని స్టేట్ వైడ్ చైర్మన్లు కూడా అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎవరు నాకు తెలియకపోతే నేను కొత్తగా వచ్చినా కూడా నాకు 6 నెలల్లో నేను అంతా తెలుసుకున్నాను. ప్రతి సొసైటీలో ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ చాలా లాబింగ్ జరిగింది. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇదే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో మన పొలాల మీద, డీకేటీ పొలాల మీద లోన్లు ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకే డీకేటీ పట్టా మీద 45 మందికి మార్చి ఒకే డీకేటీ పట్టా మీద 45 మంది బాగా లబ్ధి పొందారు. అంటే ఇది ఎంఆర్ఓలు ఒక రోజు మాత్రము ఒక ఆన్లైన్ లో వాడిని పెడతారు. వాడిని లోన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అదే డీకేటీని పట్టాని ఇంకొక బారోవరికి దాన్ని చేయడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా ఆల్రెడీ నేను చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను. తప్పకుండా ఇది నేను అక్కడికి తీసుకెళ్లాను. ఎందుకంటే మా నాబార్డు దృష్టికి, మా ఆప్కా దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఎవరు తిన్నారో ఇది కూడా నేను తప్పకుండా వాళ్ళని ఎలికి తీస్తాను. మీరు చెప్పినట్టు అవకతవక ఏం జరిగినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను కూడా ఈ గోల్డ్ లోన్లు పెట్టిస్తాను. ఫర్టిలైజర్స్ ఇక్కడ ఏడీ గారు ఉన్నారు, ఏడీ గారు కూడా మాట్లాడాను. నేను ఆల్రెడీ ఆర్ఎస్కేలకు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు మా ప్యాక్స్ కూడా తప్పకుండా వారితో పాటే మాకు కూడా అంతే అన్ని టన్నులు మాకు కావాలి. ప్రతి ప్యాక్స్ కు నేను ఆల్రెడీ ఫర్టిలైజర్ షాపులు పెట్టడం కానీ, గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ లోన్లు కానీ అన్ని కూడా ఏరే బ్యాంకులతో సమానంగా, అంటే ప్రైవేట్ బ్యాంకులతో సమానంగా నేను వాటిని తీర్చిదిద్దడానికి తయారు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా కానీ మా పరిధిలో రూల్స్ ప్రకారం తప్పకుండా వాళ్ళకి జరిగేటట్టు నేను చూస్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడు పులివెందుల నుంచి ఎంతో మంది చేస్తున్నారు. లోనింగ్ కూడా చాలా పెంచాం. నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 450 కోట్లు బిజినెస్ పెరిగింది. అలాగే ఎంపీఎస్ తగ్గింది. దానివల్ల మీరు ఎవరైనా పార్టీలు కానీ కాదు, పార్టీలకు అతీతంగా మా డీసీసీ బ్యాంక్ నుంచి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ ప్రాబ్లమ్స్, లోన్ శాంక్షన్ అయిన మా బ్యాంకులోకి వచ్చిన 2-3 రోజులకే నేను ఫైల్ క్లియర్ చేసి పంపిస్తున్నాను. మీలాంటి ఏమన్నా అవకతవకలు జరిగి ఉంటే నాకు ఇమీడియట్ గా ఫోన్ చేయొచ్చు. నేను వారి మీద ఇమీడియట్ గా నేను చర్య తీసుకుంటాను. నాకు ఎలాంటి దాంట్లో భేదాభిప్రాయం లేదు, అది ఇదని లేదు. ఎవరికైనా తప్పు చేసిన క్షమించే లేదు. రూల్స్ ప్రకారం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ బ్యాంక్ కూడా నడుస్తా ఉంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొన్ని అవకతవకలు చేసేదానికి లేదు, ముందు జరిగినాయి కాబట్టి దాన్ని నేను తప్పకుండా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తా. ఏమన్నా ఉంటే నా దృష్టికి చూసుకొస్తే నేను తప్పకుండా నేను క్లారిటీ తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు చేస్తానని అందరికి మీకు చెప్పుకుంటాను. అక్కడ మొక్కజొన్న మరియు సొద్ద
దాని ఇన్సూరెన్స్ తీసుకోము క్లెయిమ్ చేయమంటున్నారంట. అది ఒక్కసారి పరిశీలించండి జేడీ గారు. నువ్వు మళ్ళా మాట్లాడి వాళ్ళ ఐటీ నువ్వు ఓరగా అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ ఇదే శాంతం కాదు. ఈ రోజు మీరు ఉండొచ్చు, రేపు పాలు ఉండొచ్చు. అయ్యా అవన్నీ నువ్వు ఉండవయ్యా. నువ్వు నీకు జరిగే నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకో. దాని గురించి ప్రూవ్ దాని గురించి అవన్నీ వద్దు. దాని గురించి ఇక్కడ ఈ సమస్యలో కోర్టులో సమస్య గురించి మాట్లాడుతున్నాడు. దాని వదిలేండి, కోర్టు చూసుకోండి. తెలిసేస్తుంది. పాయింట్ మాట్లాడడానికి ఇంటికి వచ్చినాం. పాయింట్ మాట్లాడేదో డీసీఎంఏ చైర్మన్ గారు చెప్పినారు. ఆయన ధన్యవాదాలు చెప్తున్నా. కూడా రైతులు తగానే ప్రస్తుతం రైతులు ఎంత మోసపోతున్నారో దళారీలు కానీ లేకుంటే కొంతమంది పిహెచ్ఎస్ ప్రెసిడెంట్లు కానీ తెచ్చి కొంతమంది సెక్రటరీలు వాళ్ళ పరిపాలన చేసి ఇష్టానుసారంగా దోపిడీ చేయడం వాస్తవం. ఈ పార్టీ ఆ పార్టీ దోపిడీ జరిగిన మాట 100% వాస్తవం. ఇప్పుడిప్పుడే కొంచెం ఆర్బీఐ కంట్రోల్ వచ్చిన తర్వాత నాబార్డు కానీ ఆప్కా కానీ కొంచెం కఠిన చర్యలు తీసుకోవడంతో కొంచెం జరుగుతోంది. చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడిప్పుడే డిసిసి బ్యాంకు ఆర్థికంగా కొంచెం ముందుకు వస్తుంది కాబట్టి పరిశీలించేసి మినిమం అంటే మన కొద్ది మనం తగ్గించుకునే దానికి ఏం లేదు కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పోవాలా. స్టేట్ వైడ్ అన్ని డిసిసి బ్యాంకులో ఏ పాలసీ ఉంటుందో కడప డిసిసి బ్యాంక్ అని అదే పాలసీనే. చైర్మన్ గారు ఏం చెప్పారు, మేము ఆర్థికంగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దాన్ని 5% దాన్ని తగ్గించుకుంటామని చెప్తున్నారు. నువ్వు చెప్పేది ఇంకా షేర్ క్యాపిటల్ నువ్వు చెప్పేది కరెక్ట్. 40 లక్షల లోన్ తీసుకుంటే 36 లక్షలు నాకు ఇచ్చినారు, 4 లక్షలు ఉన్నప్పుడు ఈ 4 లక్షల కానీ వడ్డీ. రైతులకు అన్యాయం, సహకార వ్యవస్థలో రైతులకు అన్యాయం జరుగుతున్న మాట వ్యవస్థ ఇప్పుడు నుంచి కాదు, వ్యవస్థ పుట్టినాల ఉంటుంది. దీన్ని ఇప్పటికిప్పుడే సర్దిద్దాం, అన్ని సరైన వేదికగా మాట్లాడదాం. ఖచ్చితంగా మన రైతులకు న్యాయం జరిగేలా పోరాడదాం అందరం కలిసికట్టుగా. ఓకేనా? కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం సర్కిల్ పరిధిలోని బద్వేల్ ప్రాంతంలో దుండగులు నేషనల్ హైవే పక్కన ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ఒంటరి మహిళలు మరియు వృద్ధులపై దాడి చేస్తున్నారు. సమీప గ్రామంలో ఒక వృద్ధురాలు ఇంటికి తాళం వేస్తుండగా ఆమె మెడలో ధరించిన బంగారు గొలుసును లాక్కెళ్లారు. వృద్ధురాలి కేకులు వేయడంతో శ్రీరామనవమి వేడుకలో ఉన్న స్థానికులు దుండగులను బైకులతో వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను గుడికి అడిగి అవుతున్నా సార్. గుడికాని ఇత్తలు లేరు, అందరు ఉన్నారు, ఇట్టనే అందరు ఉన్నారు. ఒక ఆయన వచ్చి ప్రసాదం పెడతా పెట్టి మళ్ళీ అప్పుడు వచ్చినారు ప్రసాదం పెట్టేది. అప్పుడు నలుగురు వచ్చి 2 ఆడున్నారు, 2 ఈడున్నారు. పర్వాలని బండి వేసుకుని వచ్చి ఎందుకు రెండు దగ్గరికి వేసుకొస్తున్నారు, దూరంగా పెట్టుకోండి అని కూడా అన్నా. నీళ్ళు ఏమంటే నీళ్ళు కూడా ఇచ్చినా సార్, నీళ్ళు ఇచ్చినా కూడా ఇద్దరికి అన్నం తిని రాకండి అని చెప్పినాడు. గుడికి అడిగి పోయి మళ్ళా ఛార్జింగ్ పెట్టుకుంటాంటే అర్థమని పెట్టి దండం పెట్టాను. ఛార్జింగ్ కూడా పెట్టించిన. ఏరే పిల్లడు పెట్టిపోక ఏమైందంటే ఆ విధంగానైనా అన్నం తినుకుంటా అంటే ఒకటి తిన్నామంటే ఒకటి పోదామంటే అనుకుంటాను. నేనైనా మీరు పోండ్రా, నేను పోతాండ గుడికాడికి అని చెప్పి ఆడ పీద తీసుకొని చేతిలో పట్టుకొని ఈ రెక్కేసి ఈ రెక్క వేసుకొని పోదామని అవతల అక్కడికి ఇతలు అక్కడికి పెట్టినా. ఆమె అక్కడ బండి మీద ఉన్నాడు, కూర్చున్నాడు కాదు, బండి మీద ఉన్నాడు. ఆమె వచ్చి అది తెగిపోయిందో ఇటు తీసుకున్నాడు. తీసుకున్నా కొంచెం దుర్మానం నా పడకల్లాగా నీళ్ళు ఇచ్చిందా నాకు ఇది పట్టమంటారా అని కేకలు పెట్టాను. జనం అంతా ఆడున్నారు. ఆమె ఏంది యాక్సిడెంట్ ఏమన్నా అయిందేమో అడుగుతాను అనుకున్నారంట. మళ్ళీ అయితే దండ పెట్టుకుని అందరు పరిగెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో వరుస చోరీలతో స్థానిక ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పట్టణంలోని స్థానిక జమ్మిచెట్టి వీధిలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లో చోరీ చేశారు. ఇంటికున్న తాళాలను పగలగొట్టి ఇంట్లో ఉన్న 2 తులాల బంగారు, 50,000 డబ్బు, వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు షేక్ అఖిల డిక్సన్ కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన సందర్భంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. ఏది ఏమైనా వరుస దొంగతనాలతో ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు.
హుండీలో డబ్బులు ఇంకొక డబ్బా అట్టే ఉంది సార్. వాకిలి బీరు అంతా పొగలినారు, అంతా తీసుకుని పోయినారు సత్తులు. అవి 50,000 ఫీజు కట్టుకోవాలా పిల్లల కానీ పెట్టుకొని ఉన్నది. గొలుసులు ఉన్నాయి సార్, 2 తులాలు బంగారము 50,000 లెక్క. ఇంకా కాళ్ళకి పట్టీలు 25,000 పట్టు చీరలు అవన్నీ ఉన్నాయి. హుండీలు ఉన్నాయి సార్, పిల్లలు 2 హుండీల్లో పిల్లలు వేసుకొని ఉన్నారు. ఆ హుండీలు కూడా కట్టుకుపోయినారు సార్. అది అంత ఉండదు దాంట్లో. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ చారిత్రక కోట గండికోటలో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు చేపట్టిన ఘటన కలకరం రేపింది. గుప్త నిధుల కోసం నెలల వ్యవధిలోనే 2 వేర్వేరు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. గండికోట నుంచి కొటాలపల్లె గ్రామానికి వెళ్లే దారిలో ఓ రైతు నిమ్మ తోటలో ఉన్న పురాతన బావి, మసీదు పరిసరాలు 2 రోజుల క్రితం దుండగులు తవ్వకాలు జరిపినట్లు బాధిత రైతు వాపోయారు. బావిలోని పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు మసీదు వద్ద ఉన్న సమాధి కింద పెద్ద గుంత తవ్వారు. బాధిత రైతు గత రాత్రి ఈ విషయాన్ని జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒంటిమిట్టలోని కోదండరామ బ్రహ్మోత్సవాలు ఘనంగా సంగీతం, భక్తి, సాంప్రదాయ కళలతో ఊరేగింపుగా జరిగాయి. మాడవీధుల్లో తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయ కళాకారుల విన్యాసాలు కూడా ప్రదర్శించబడ్డాయి. అలాగే వేలాది భక్తులు శ్రీరామనామ స్మరణతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం అధ్యక్షులు జనార్దన్ రావు, గౌరవ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, ఉపాధ్యక్షులు తులసి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి బచ్చు నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరై ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించుకొని భక్తి పరవశంలో మునిగిపోయారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే అవోపవారి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు మజ్జిగతో పాటు స్వామివారి కండువాలను కూడా అందజేశారు. శ్రీరాంగణర్యాసాయ శ్రీవాసాయ మంగళం మర్చిపోవడం కాదు మనం ఏంటంటే అంతే శ్రీరాంగణర్యాసాయ శ్రీవాసాయ మంగళం కొనగశీల గోత్రోద్భవస్య
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎస్కేడి నగర్ త్యాగరాజ కాలనీలో ఉన్న శ్రీ 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 కాశీ విఘ్నేశ్వర స్వామి స్పష్టిక శివాలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి, గౌరవ అధ్యక్షులు వంకెల పెద్దపోల్ రెడ్డి, వైస్ చైర్మన్ పోకల రమణారెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు వేద పండితులు బ్రహ్మశ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా 27 అంగుళాల కాశీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. మొదటి రోజు స్వామివారికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, 108 రుద్రాలతో మహారుద్రాభిషేకం, గణపతి రుద్ర సుదర్శన చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ రాత్రి తిరుపతి కళాకారులచే రాధిక భగవతారిని హరికథ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్ఫటిక శివాలయం బద్వేల్ టౌన్ శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వెలిసినటువంటి కాశీ విశ్వనాథ స్వామి విశేషంగా తృతీయ వార్షిక మహోత్సవం ఈనాటితో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. విశేషంగా స్వామివారికి తృతీయ వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, అలాగే విశేషంగా గణపతి రుద్ర దేవీ సూక్త దుర్గా సూక్త హోమ కార్యక్రమాలు, తదుపరి విశేషమైనటువంటి మంగళహారతి తీర్థప్రసాదం, అలాగే ఈరోజు సాయంత్రం విశేషంగా 7 గంటలకు హరికథ కాలక్షేపం, అలాగే రేపు ఉదయం పీఠాధిపతి శైవక్షేత్ర పీఠాధిపతులు కోటిలింగాల సంస్థానాధీశులు విశేషంగా భారత ధర్మదేవత అనేటువంటి బిరుదు తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రతిష్టా కార్యక్రమాలు అయితే ధార్మిక కార్యక్రమాలు ఎందరో ముఖ్యంగా పీఠాధిపతుల చేతి గుండా పేరు పొందినటువంటి శివస్వామీజీ గారు రేపు ఉదయం 8 గంటలకు వారి చేతితో గోశాల ప్రారంభం, అలాగే ఉదయం 10 గంటలకు స్వామివారి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి మనం కాశీకి వెళ్ళలేం, కళ్యాణం చూడలేం. నిజంగా వేల మంది జనం, లక్షల మంది జనం ఉంటారు అక్కడ. స్వామిని దర్శించడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం కాశీలో తెచ్చుకున్నాం స్వామిని. ఇక్కడ చేస్తే కాశీలో చేసిన పుణ్యం వస్తుంది, కాశీలో చేసిన భాగ్యమే వస్తుంది. కాబట్టి విశేషంగా శాంతి కళ్యాణ కార్యక్రమం, అలాగే స్వామివారికి నిత్యాల తలంబ్రాలు భక్తులందరికీ వితరణ, అలాగే విశేషంగా అన్నప్రసాద కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి గ్రామోత్సవం శివాలయం నుండి విద్యానగర్ వరకు, విద్యానగర్ నుండి 4 రోడ్ సెంటర్ వరకు మహావైభవంగా కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం, ఉత్సవం వెంబడి కోలాటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి గారు, అలాగే ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్దపోల్ రెడ్డి గారు, అలాగే పోకల రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముందుండి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఇంకా పేరున ప్రతి ఒక్కరు కూడా పామూరు వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా ముందుండి ఈ దైవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా స్వామి విశ్వనాథ స్వామి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే స్ఫటికలింగం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు, అంటే ఇంత పెద్ద లింగం ఎక్కడా లేదు. 27 అంగుళాల స్ఫటికలింగం విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఆ పీఠాధిపతి అనుగ్రహం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉన్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు బంగారమే నిలుస్తున్నాడు మన కాశీ విశ్వనాథ స్వామి. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వర లక్ష్మీ స్వామి మేము గత 3 సంవత్సరాల కిందట మన రామనబోయిన బ్రహ్మపత్ని
పుల్లయ్య గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు మురళీ గారు ఆర్థిక సహాయంతో మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన ప్రధాన అర్చకుడు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రతి సోమవారము ఇక్కడ సోమవారము విశేషంగా పూజలు జరపడం, అదేవిధంగా భక్తులకి అన్నసంతర్పణ జరగడం చాలా గొప్పగా మాకు ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది మనకు గోకుల రమణారెడ్డి అయితే ఇంకా చాలామంది పేరున అందరూ కూడా ఈ గుడికి సహకరించినందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. కానీ మాకు వీటి ఎప్పుడు కూడా ఏ భక్తులైనా కానీ వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కానీ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరడం జరుగుతూ ఉంది. దీనందరికీ మేము చాలా సంతోషపడాల్సిన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3వ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, రేపు పొద్దున కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తాదులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారి కృప పాత్రలు మరీ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన రామణపోయిన మురళి గారి ఆర్థిక సాయంతో గోశాల, తర్వాత వంటశాలలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన బద్వేల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాటు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారికి మరొకసారి రామణపోయిన మురళి గారికి పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ముఖ్య కార్యక్రమం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 28, 29 రేపు కళ్యాణం ఉంది, శివపార్వతి కళ్యాణం. అందరూ తప్పకుండా రావాలి. చాలామంది కృష్ణ పిలవాల, చాలామందిని పిలవని వాళ్ళు క్షమించండి. అందరూ తప్పకుండా రావాలి. ఇది స్వామి కార్యక్రమం. అంటే మేము అనుకునే కాడికి తొందరగా 3 సంవత్సరాలలో ఇంటిస్తారని మేము అనుకోలేదు. మేము స్వామి సత్యనారాయణ స్వామి ఇదంటే కనుక అది ఏదంటే అది జరిగిపోతుంది. మేము అసలు అనుకోలేదు ఇంత జరుగుతుందని. 3 సంవత్సరాలలో ఎందుకు జరుగుతుంది. మేము ఏ చేయి పట్టినా కానీ అది తొందరగానే అయిపోతుంది. చాలా అంటే ఆయన సంస్థాగా ఉన్నాడు. ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్ఫటికలింగ దేవస్థానము ముందు ఇది తృతీయ వార్షికోత్సవము చాలా కరుణ పండుగ జరుగుతుంది. ఇక్కడికి భక్తురాలు అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపను పాత్రలు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మరెన్నో విశిష్టమైన కార్యక్రమాలు రేపు ఉదయము హోమాలు మరియు కళ్యాణము మరియు అన్నదానము అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి సత్యనారాయణ స్వామి వారు మరియు రామదేవ మురళి అన్నవారు, కోరడైన వారు ఇటువంటి ఎంతోమంది గొప్ప సహాయ సహకారాలతో ఈ దేవస్థానం ముందు అన్ని క్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్ర కోసం కోరుతున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్న రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టీడీపీ బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, అఖిల భారత రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శి మాచుపల్లి వెంకట కృష్ణారెడ్డి దంపతులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామనవమి తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ అని, తండ్రి మాటకు కట్టుబడి జీవించిన రాముడు, భర్త పట్ల గౌరవంతో అడవికి వెళ్లిన సీతాదేవి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణానికి హాజరైన భక్తులకు ఆలయ ధర్మకర్తలు ప్రసాదాలను సమృద్ధిగా ఏర్పాటు చేశారు.
వాడివేడిగా కడప జిల్లా పరిషత్ సమావేశం. హైవే గ్రామాలలోకి మహిళ టార్గెట్ గా రెచ్చిపోతున్న దొంగలు. ప్రముఖ పర్యాటన క్షేత్రం గండికోటలో గుప్త నిధుల గోల. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.